ఈ వీడియోలో క్రాప్ టాప్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇదన్నమాట మనకి మెయిన్ క్లాత్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వస్తుందండి. ఓపెన్ కూడా బ్యాక్ ఓపెనే వస్తుంది. ఫ్రంట్ 2 డాట్స్ అన్నా కుట్టుకోవచ్చు, లేదంటే ప్రిన్స్ కట్ అయినా పెట్టుకోవచ్చు. దీనికి వచ్చేటప్పటికి 2 డాట్లు అయితే ఇచ్చున్నారనమాట. కాబట్టి దీన్నే మనం యూజ్ చేద్దాము. 14 ఇంచులు బ్లౌజ్ పొడవు. కాకపోతే నెక్లు అయితే ముందు కట్ చేయనండి, నేను తర్వాత చూసుకొని కట్ చేస్తాను క్లాత్ మీద. ఫస్ట్ అయితే లైనింగ్ అయితే కట్ చేద్దాం మనము. ముందుగా అయితే హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 10 ఇంచులండి. పిల్లలు బాగా పొడవుగా ఉంటారనమాట. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అన్నట్టు ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని 3 ఇంచులు చంక డౌన్ చేసుకోండి. 1.5 ఇంచ్ ఇట్లా గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా చంక డౌన్ అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ పర్ఫెక్ట్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి అండి. హ్యాండ్స్ కూడా కొంచెం అంటే కొంచెం లోతు. తీసుకున్న లోతు దగ్గర కూడా ఒక కట్. ఇంతే అయిపోయింది. ఇప్పుడు బాడీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాము. దీనికి ఫ్రిన్స్ కట్ కాబట్టి ఫ్రిన్స్ కట్ ఏం లేదండి, 2 డాట్స్ అయితే వేస్తాను. వీలుంటే మీకు కటింగ్ అయితే చూపిస్తాను, లేకపోతే చూపించనండి. ఇలా ఉన్నాయి కదా 2 మడతలు అండి, 4 మడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మనకి 14 ఇంచులు హైట్ సరిపోతుంది కాబట్టి ఇది హైట్ వస్తుందేమో చూద్దాం. మొత్తం 15 ఇంచులు లెంత్ వచ్చిందంటే సరిపోతుంది. ఇలా 4 మడతలు పెట్టేసుకున్నానండి. బ్యాక్ 2 మడతలకు వస్తుంది, ఫ్రంట్ 2 ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మడత వేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి 31 అని అంటే 7.5 అట్లా వస్తుంది. 8 ఇంచులు దాకా తీసుకుందాము. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఏముంటుంది, 8 ఇంచుల వరకు అయితే తీసుకున్నాము. చెస్ట్ లూజ్ కొంచెం తక్కువ, 8 ఇంచులు తక్కువగానే తీసుకున్నాము. ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అన్నట్టు తీసేసుకుంటున్నాము. 31 చెస్ట్ లూజ్ అంటే 32గా తీసుకుందాం. ఒక లెక్కగా వస్తుంది మనకి. 32 అనుకున్నాం, ఓకేనా. కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అన్నట్టు. 4 మడతల మీద ఉందండి ఇది. మనం నెక్ అయితే ఏం కట్ చేయము, గీసుకుంటాం అంతే. బ్లౌజ్ క్రాప్ టాప్ పొడవు వచ్చేటప్పటికి 14 ఇంచులు. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. ఇలా గీసేసుకున్న తర్వాత నెక్ 2.5 అయితే సరిపోతుందండి. దీన్ని బట్టి చూసుకోవాలి మనం. ఇలా ఉంటుంది కదా, కరెక్ట్గా సరిపోతుందండి. 2.5 పెట్టుకున్నామంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు. షోల్డర్ వచ్చేటప్పటికి 3 ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి 3 ఇంచులు. చంక డౌన్ వచ్చేటప్పటికి 5.5. వన్ ఇంచే తీసుకోండి, ముడతలు లేకుండా వస్తుంది. పాపకి చంక లూజ్ వచ్చేటప్పటికి 13 అంటే 7.5 అట్లా సరిపోతుంది. కరెక్ట్గా వచ్చిందండి, సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే మనం కట్ చేయకూడదండి, ఎందుకంటే దాని నెక్ చూసుకొని తిప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఊరికే అట్లా నెక్ అయితే తీసేసాను. ఊరికి కొంచెమే తీసాను, ఎక్కువ కూడా తీయలేదన్నమాట నెక్. ఈ విధంగా తీసేస్తున్నాను. 4 మడతల మీద అయితే కట్ చేసేసానండి ఇలాగా. ఇప్పుడు ఈ క్రాప్ టాప్ అనేది అమ్మాయికి చక్కగా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కట్ పెట్టేసుకోండి. ఈ 2 పీసెస్ వచ్చేసి అటు 2 పీసెస్ వచ్చేస్తాయి. కాకపోతే బ్యాక్ ఓపెన్ మటుకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇందులో. ఇప్పుడు మనము కట్ చేద్దాం. ఒకటి వచ్చేసి ఫ్రంట్కి, ఒకటి వచ్చేటప్పటికి బ్యాక్కి. ఇంతేనండి కటింగ్ అయితే. మీరు మన ఫ్రిన్స్ కట్ అనుకోండి, ఇలాగే కట్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి 3 ఇంచులు పెట్టుకోండి. 1.5 ఇంచ్ అయినా పెట్టుకొని పర్వాలేదు. 5 ఇంచులు తీసుకోండి. ఇక్కడికి ఇలా గీసేసుకొని కొంచెం ఇలా స్ట్రైట్గా వచ్చి ఒక 2 ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి
ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ విధంగా కరువు తీసుకున్నారంటే మీకు ఫ్రిన్స్ కట్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నేను ఫ్రిన్స్ కట్ పెట్టట్లేదండి, వాళ్ళు 2 డాట్స్కి ఇచ్చారు కాబట్టి నేనైతే 2 డాట్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఫ్రిన్స్ కట్లో ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఇది ఇలా కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. నెక్ అనేది మనం చూసుకొని దాన్ని ఉన్న విధంగా తిప్పుకోవాల్సి వస్తుంది, అందువల్ల నెక్ అయితే నేను కట్ చేయలేదు. ఈ విధంగా 2 డాట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 డాట్స్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డాట్ వేసుకోవడమే అంతే. నేను డాట్ వేయకుండా ఈ విధంగా ఫ్రిన్స్ కట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్.